సో జైనిజం చూస్తున్నాం. సో మనం లాస్ట్ క్లాస్ లో బుద్ధిజం చూసాం, బౌద్ధ మతం చూసాం. అదే విధంగా మన ఇండియాలో ద ఓల్డెస్ట్ రిలీజియన్ అయినటువంటి వన్ ఆఫ్ ద రిలీజియన్ జైనిజం చూద్దాం. సో జైన మతంలో గురువులను ఏమంటామంటే తీర్థంకరులు అని పిలుస్తాం అనమాట. దేర్ ఆర్ 24 high prophets in Jainism. There are 24 high prophets in Jainism, popularly known as Tirthankaras. Popularly known as Tirthankaras. జైన మతంలో మొత్తం 24 మంది గురువులు ఉంటారు. వాళ్ళని ఏమంటామంటే తీర్థంకరులు అని పిలుస్తాం అనమాట. ఏమని పిలుస్తాం వాళ్ళని? తీర్థంకరులు అని పిలుస్తాం. తీర్థంకర మీన్స్ ఫర్డ్ మేకర్, మోక్షానికి మార్గాన్ని చూపేటువంటి వారు అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఈ జైన మతంలో మొత్తం ఎంతమంది తీర్థంకరులు ఉంటారు? 24 మంది తీర్థంకరులు ఉంటారు. ఎంతమంది తీర్థంకరులు ఉంటారమో 24 మంది తీర్థంకరులు జైన మతంలో ఉంటారు. జైన మతంలో మొట్టమొదటి తీర్థంకరుడు, ఫస్ట్ తీర్థంకర ఇన్ జైనిజం, ఫస్ట్ తీర్థంకర అండ్ ఫౌండర్ ఆఫ్ ది జైనిజం వాస్ రిషభనాథ. రిషభనాథ జైన మతంలో మొట్టమొదటి తీర్థంకరుడు మరియు జైన మత స్థాపకుడు ఎవడు అంటే ఋషభనాథుడు. He was the first తీర్థంకర ఇన్ జైనిజం. ఈ సింబల్ ఈస్ బుల్. ఇతని గుర్తు ఎద్దు. సో ఇతనే ఈ జైన మత స్థాపకుడు. జైన మత స్థాపకుడు ఎవడు? ఋషభనాథుడు. జైన మత స్థాపకుడు ఎవడు? ఋషభనాథుడు అని చెప్పొచ్చు. ఈ ఋషభనాథ ruled at Asmaka dynasty. Asmaka dynasty ruled at Asmaka dynasty. Bodhan as his capital. Bodhan as his capital. సో బోధన్ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని అస్మక రాజ్యాన్ని పరిపాలించేవాడు. అస్మక రాజ్యాన్ని పరిపాలించేవాడు ఈ ఋషభనాథుడు. ఓకేనా? He had 2 sons. ఇతనికి 2 కొడుకులు ఉన్నారు. ఎల్డర్ సన్ భరత, యంగెస్ట్ సన్ గోమటేశ్వర. యంగెస్ట్ సన్ ఎవరు? గోమటేశ్వర అని చెప్పొచ్చు అనమాట. సో ఇతను ఈ ఋషభనాథుడు అనే అతను జైన మతంలో మొట్టమొదటి తీర్థంకరుడు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మొత్తం 24 మంది ఉంటారు కదా తీర్థంకరాసు. 24 మంది మనకు అవసరం లేదు. ఫస్ట్ తీర్థంకర ఎవరు? ఋషభనాథుడు. ఇతని సింబల్ ఏమి? బుల్. ఇతని సింబల్ ఏమి? బుల్. నెక్స్ట్ 22nd తీర్థంకర ఇన్ జైనిజం అరిస్టినేమి ఆర్ నేమినాథ. అరిస్టినేమి ఆర్ నేమినాథ. ఇతను జైన మతంలో 22వ తీర్థంకరుడు, 22nd తీర్థంకర ఇన్ జైనిజం. ఈ సింబల్ కాన్సెల్ మీన్స్ శంఖము, సముద్రపు గవ్వ. సముద్రపు గవ్వ లేదా దీన్నే శంఖము అని పిలుస్తాం. సముద్రపు గవ్వ లేదా శంఖము అని పిలుస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ 23rd తీర్థంకర ఈస్ నోన్ యాజ్ పార్శ్వనాథ. పార్శ్వనాథ. He was the 23rd తీర్థంకర ఇన్ జైనిజం. He is represented by snake. ఇతని గుర్తు పాము. ఓకేనా? జైన మతంలో 23వ తీర్థంకరుడు ఎవడమ్మా? పార్శ్వనాథుడు. పార్శ్వనాథుడు. ఇతని గుర్తేమి? పాము, స్నేక్. He is represented by snake. He lived in 8th century BC in కాశీ. ఇతను క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో కాశీ అనే ప్రాంతంలో నివసించాడు. పార్శ్వనాథ adopted ascetic life at the age of 30 and founded a new religion named నిగ్రంథ. ఈ పార్శ్వనాథుడు తన 30 సంవత్సరాల వయసులో ఏం తీసుకున్నాడంటే సన్యాసం తీసుకున్నాడు. అడప్టెడ్ ascetic life. At the age of 30,
ఇతను ఒక కొత్త మతాన్ని స్థాపించాడు. ఆ మతం పేరే నిగ్రంథ. సో నిగ్రంథుడు అంటే ఈ ప్రాపంచిక సుఖాలను జయించిన వాడు అని అర్థం అనమాట. నిగ్రంథ ఈస్ ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ అటాచ్మెంట్స్ విత్ ద ఓన్లీ లైఫ్. ఈ ప్రాపంచిక సుఖాలను, ప్రాపంచిక సంబంధాలను పూర్తిగా వదిలివేసిన వాడు అని అర్థం నిగ్రంథుడు అంటే. ఓకేనా? ఇతను హీ గేవ్ 4 ప్రిన్సిపల్స్ టు ది నిగ్రంథ సెక్ట్. దే ఆర్, ఇతను ఆ నిగ్రంథ మతంలో 4 సిద్ధాంతాలను ప్రతిపాదించాడు అనమాట. ఎవరు? పార్శ్వనాథుడు. ఆ 4 సిద్ధాంతాలు ఏవేవంటే ఫస్ట్ వన్ అసత్య. అసత్య, నాన్ లైయింగ్. ఎప్పుడు సత్యమే పలకవలెను, సత్యమే పలకవలెను. అహింస, నాన్ వైలెన్స్. జీవహింస చేయరాదు, జీవహింస చేయరాదు. అపరిగ్రహ, అస్థేయ అనేటువంటి 4 సిద్ధాంతాలను ప్రతిపాదించాడు ఈ పార్శ్వనాథుడు. అసత్య, అహింస, అపరిగ్రహ, అస్థేయ అనేటువంటి 4 సిద్ధాంతాలను ఎవరు ప్రతిపాదించాడమ్మా? పార్శ్వనాథుడు ప్రతిపాదించాడు అని చెప్పచ్చు. పార్శ్వనాథుడు ప్రతిపాదించినటువంటి ఈ 4 సూత్రాలకు బ్రహ్మచర్యము, బ్రహ్మచర్య అనే 5వ సిద్ధాంతాన్ని చెప్పిన వాడు ఎవడు అంటే వర్ధమాన మహావీరుడు. బ్రహ్మచర్య, ద ఫస్ట్ 4 ప్రిన్సిపల్స్ were given by Parshvanatha and the last one brahmacharya and the last one was added by Mahavira. ఓకేనా? ఈ సత్య, అసత్య, అహింస, అపరిగ్రహ, అస్థేయ అనేటువంటి ఈ 4 సూత్రాలు చెప్పింది ఎవరు అంటే పార్శ్వనాథుడు. పార్శ్వనాథుడు చెప్పాడనమాట. ఈ 4 సిద్ధాంతాలకు బ్రహ్మచర్యము అనే 5వ సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు. సో ఎవరు ఈ వర్ధమాన మహావీరుడు? వర్ధమాన మహావీరుడు, వర్ధమాన మహావీరుడు. He was the 24th Tirthankara in Jainism. He was the 24th Tirthankara in Jainism. 24th Tirthankara in Jainism. Name వర్ధమాన మహావీర. ఏం పేరు ఇతని పేరు? ఇతను 20 జైన మతం ఎన్నో తీర్థంకరుడు? 24వ తీర్థంకరుడు. ఓకేనా? 24వ తీర్థంకరుడు. ఇతని పేరేం పేరు? వర్ధమాన మహావీరుడు. ఇతని పేరెంట్స్, తల్లిదండ్రులు ఎవరు అంటే త్రిశల, త్రిశల అండ్ సిద్ధార్థ. త్రిశల అండ్ సిద్ధార్థ. వైఫ్ నేమ్ యశోద. వైఫ్ నేమ్ ఏమి? యశోద. డాటర్ ప్రియదర్శిని. డాటర్ ప్రియదర్శిని. ఇతని ట్రైబ్ ఏంటంటే he was belong to జ్ఞాంత్రిక ట్రైబ్. జ్ఞాంత్రిక ట్రైబ్ అని చెప్పచ్చు. ఎప్పుడు పుట్టారు? 540 BC, క్రీస్తు పూర్వం 540వ సంవత్సరంలో జన్మించాడు వర్ధమాన మహావీరుడు. ఎక్కడ అంటే కుందా విలేజ్ ఇన్ బీహార్. కుందా విలేజ్ ఇన్ బీహార్. ఎక్కడ జన్మించాడు ఇతను? బీహార్ లోని కుందా అనే గ్రామంలో జన్మించడం జరిగింది ఈ వర్ధమాన మహావీరుడు. ఓకేనమ్మా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇతని పేరేం పేరు? వర్ధమాన మహావీరుడు. వర్ధమాన మహావీరుడు. పేరెంట్స్ త్రిశల, సిద్ధార్థ, త్రిశల.
వైఫ్ పేరేం పేరు యశోద, డాటర్ పేరేం పేరు ప్రియదర్శిని. ట్రైబ్, ఇతను ఏ ట్రైబ్ చెందినవాడు? జ్ఞాంత్రిక ట్రైబ్ కు చెందినవాడు. ఎక్కడ పుట్టాడు? ఎప్పుడు పుట్టాడు? 540 BC, క్రీస్తు పూర్వం 540వ సంవత్సరంలో పుట్టాడు. ప్లేస్ ఎక్కడ? ఏ ప్లేస్ లో? బీహార్ లోని కుందా అనేటువంటి గ్రామంలో పుట్టాడు అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అసెటిక్ లైఫ్. సన్యాసం స్వీకరించే సమయానికి అతని వయసు అట్ ది ఏజ్ ఆఫ్ 30 years. అట్ ది ఏజ్ ఆఫ్ 30 years, తన 30 సంవత్సరాల వయసులో ఇతను సన్యాసం స్వీకరించాడు. వర్ధమాన మహావీరుడు. ఎన్లైట్మెంట్, జ్ఞానోదయం అయిన సంవత్సరం ఏ సంవత్సరానికి అతనికి జ్ఞానోదయం కలిగింది అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 42 years. అట్ ది ఏజ్ ఆఫ్ 42 years, 42 సంవత్సరాల వయసులో వర్ధమాన మహావీరుడికి జ్ఞానోదయం కలిగింది. వర్ధమాన మహావీరుడికి జ్ఞానోదయం కలిగింది అని చెప్పొచ్చు. ఎప్పుడు చనిపోయాడు? 468 BC. 468 BCలో చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు అంటే పావాపురి అనే గ్రామంలో చనిపోయాడు. ఇతని తొలి శిష్యుడు కమ్ సన్ ఇన్ లా ఎవరు అంటే జమాలి. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టైటిల్స్ ఆఫ్ మహావీర. మహావీరుని యొక్క బిరుదులు. మహావీర, నిగ్రంథ, జిన, కేవలి, న్యాయపుత్త అనేటువంటి బిరుదులు ఈ వర్ధమాన మహావీరుడికి ఉన్నాయి. మహావీర, నిగ్రంథ, జిన, కేవలి, న్యాయపుత్త అనేటువంటి బిరుదులు ఈ వర్ధమాన మహావీరుడికి ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. చూడండి, మహావీర బికేమ్ అసెటిక్ అట్ ది ఏజ్ ఆఫ్ 30. ఓకేనా. మహావీర బికేమ్ అసెటిక్ అట్ ది ఏజ్ ఆఫ్ 30. మహావీరుడు తన 30 సంవత్సరాల వయసులో సన్యాసము స్వీకరించాడు. He wandered for about 12 years and joined the Nigranda sect founded by Parshvanatha. తన 12 సంవత్సరాల తర్వాత అతను ఆ పార్శ్వనాథుడు స్థాపించినటువంటి నిగ్రంథ అనేటువంటి శాఖలో జాయిన్ అయ్యాడు. He became a Tirthankara at the age of 42 at Jumbika village on the bank of river Rijupalita. ఇతను తన 42 సంవత్సరాల వయసులో జ్ఞానోదయం చెంది అతను తీర్థంకరుడిగా మార్పు చెందాడు. ఏ గ్రామంలో అంటే అతనికి జ్ఞానోదయమైన ప్రదేశం ఏది అంటే జుంబికా అనేటువంటి గ్రామం. ఈ జుంబికా అనే గ్రామం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్ ది బ్యాంక్ ఆఫ్ రివర్ రిజుపాలిత. ఆన్ ది బ్యాంక్ ఆఫ్ రివర్ రిజుపాలిత అని మనం చెప్పుకోవచ్చు. సో వర్ధమాన మహావీరుడికి ఉన్నటువంటి బిరుదులు ఏవేవి అంటే కేవలి. ఇట్ మీన్స్ వన్ హూ హ్యాస్ అటైన్డ్ ద హైయెస్ట్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ నోన్. కైవల్య జ్ఞాన. సో కేవలి అంటే మీనింగ్ ఏమంటే ఇతను కేవలి, జిన అనేటువంటి బిరుదులు ఇతనికి ఉన్నాయి. సో మహావీర పెర్ఫార్మ్డ్ సల్లేఖన అండ్ పాస్డ్ అవే at the age of 72 at Pavapuri near Rajagriha in Bihar. Sallekana is a religious ceremony of fasting to death to attain salvation.
సో ఈ మహావీరుడు తన 72 సంవత్సరాల వయసులో శల్లేఖన వ్రతాన్ని స్వీకరించి పావాపురి అనే గ్రామంలో మరణించినట్లు మనకు తెలుస్తోంది అనమాట. ఈ శల్లేఖన వ్రతం అనేది అంటే మీనింగ్ ఏమంటే మోక్షం సాధించడానికి జైన మతంలో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్. దీన్ని మనం ఏమంటాము, శల్లేఖన వ్రతము అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ జైన మత సిద్ధాంతాలు, డాక్ట్రిన్స్ ఆఫ్ జైనిజం. ఈ జైన మత సిద్ధాంతాలు 2 రకాలు. ద 2 ఫండమెంటల్ డాక్ట్రిన్స్ ఇన్ జైనిజం ఆర్ ఫస్ట్ వన్ పంచసూత్ర ఆర్ పంచ సిద్ధాంత. నెంబర్ 1 అసత్య, అహింస, అపరిగ్రహ, అస్తేయ, బ్రహ్మచర్య. వీటిని మనం ఏమని పిలుస్తామంటే పంచసూత్ర అని పిలుస్తాం. The first 4 principles are given by Parshvanatha and last one was added by Mahavira. ఈ 4 సిద్ధాంతాలను అసత్య, అహింస, అపరిగ్రహ, అస్తేయ అనేటువంటి 4 సిద్ధాంతాలను చెప్పింది ఎవరు అంటే పార్శ్వనాథుడు. ఆ పార్శ్వనాథుడు చెప్పినటువంటి 4 సిద్ధాంతాలకు బ్రహ్మచర్యము అని 5వ సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇవి మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి జైనిజం డాక్ట్రిన్ ఏమంటే త్రిరత్నాస్. సమ్యక్ క్రియ, సమ్యక్ జ్ఞాన, సమ్యక్ విశ్వాస. సమ్యక్ క్రియ అంటే రైట్ యాక్షన్, సరైన, దీని తెలుగులో సరైన చర్య. సమ్యక్ జ్ఞాన రైట్ నాలెడ్జ్, సరైన జ్ఞానం. సమ్యక్ విశ్వాస్ మీన్స్ రైట్ ఫెయిత్, సరైన విశ్వాసం. సో ఈ మూడింటిని మనం ఏమంటామంటే త్రిరత్నాలు అని పిలుస్తాం అనమాట. ఓకేనా? సో ఈ జైన మతంలో మనకు 2 శాఖలు ఉంటాయి. జైన మతం తర్వాత 2 శాఖలుగా విడిపోయింది. ఒకటి దిగంబర, రెండోది శ్వేతంబరగా విడిపోయింది అనమాట. దిగంబర, శ్వేతంబరగా విడిపోయింది. దిగంబర ఇట్ వాస్ ఫౌండెడ్ బై భద్రబాహు. దే ఆర్ ది ఫాలోవర్ ఆఫ్ వర్ధమాన మహావీర, ద 24th తీర్థంకర. ఓకేనా? ఈ భద్రబాహు నాయకత్వంలో జైన మతం దిగంబర జైన మతంగా విడిపోయింది. దిగంబర, శ్వేతంబర 2 శాఖలు ఉంటాయి. దిగంబర జైన మతానికి నాయకత్వం వహించిన వాడు ఎవరు అంటే భద్రబాహు. దిగంబర జైన మతాన్ని స్థాపించిన వాడు ఎవరు అంటే భద్రబాహు. ఇట్ వాస్ ఫౌండెడ్ బై భద్రబాహు. దే ఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ వర్ధమాన మహావీర. వీరు వర్ధమాన మహావీరుడిని ఈ యొక్క బోధనను పాటించే వాళ్ళని ఏమంటామంటే దిగంబర జైన సన్యాసులు అని పిలుస్తాం అనమాట. వీళ్ళు 24వ ఇతను వర్ధమాన మహావీరుడు ఎవడు 24వ తీర్థంకరుడు శ్వేతంబర. ఇట్ వాస్ ఫౌండెడ్ బై స్థూలబాహు లేదా స్థూలభద్ర. ఇట్ వాస్ ఫౌండెడ్ బై స్థూలబాహు. దే ఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ పార్శ్వనాథ. పార్శ్వనాథుడి సిద్ధాంతాలను పాటించే వారిని ఏమంటామంటే శ్వేతంబర అని పిలుస్తాం అనమాట. ఓకేనా? సో హేమచంద్ర, ఏ జైన్ స్కాలర్ ఆఫ్ 20th century AD, in his book పరిశిష్టి పర్వం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పరిశిష్టి పర్వం రిటన్ బై హేమచంద్ర, ఏ జైన్ స్కాలర్ ఆఫ్ 12th century, describes the circumstance that resulted in the section of Jainism during the region of Chandragupta Maurya. Due to a severe famine, the people of Magadha migrated to other places. Some Jain monks under the leadership of Bhadrabahu arrived at Sravana Belagola near Mysore and became Digambaras, while the other monks who remained at Magadha under the leadership of Stulabahu became Shvetambaras. సో ఈ హేమచంద్రుడు రాసినటువంటి ఆ పరిశిష్టి పర్వం అనే గ్రంథం ఏం చెప్తుందంటే, ఆ గ్రంథం ప్రకారము మగధలో ఒక పెద్ద కరువు వచ్చింది అనమాట. చంద్రగుప్త మౌర్యుని పరిపాలనా కాలంలో మగధలో ఒక పెద్ద కరువు వచ్చింది. ఆ కరువును తట్టుకోలేక భద్రబాహుడు అతని అనుచరులు ఎక్కడికి వచ్చేసారంటే దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న శ్రావణ బెలగొల అనే ప్రాంతానికి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయినారు అనమాట. తర్వాత అదే విధంగా స్థూలభద్రుడు అతని అనుచరులు మగధలోనే ఉండిపోయినారు. ఓకేనా అని
ఆ విధంగా మీ దిగంబర జైన మతం అనేది దక్షిణ భారతదేశానికి స్ప్రెడ్ అయిందని చెప్పి ఈ పరిశిష్టి పర్వం అనే గ్రంథం మనకు చెప్తా ఉంది. ఓకేనా? సో ఇది మనకున్నటువంటి జైనిజం. ఓకేనమ్మా.